హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం షేప్ పట్టి లోడింగ్ మెథడ్లో స్టిచెస్ అన్నవి బయటకు అస్సలు కనబడకుండా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. అయితే ఫస్ట్ ఇక్కడ నాకు లైనింగ్ పీసులు 4 అయితే వచ్చాయండి. షేప్ పట్టికి 4 లైనింగ్ పీసులు అయితే కట్ చేశాను. బ్లౌజ్ చిన్నది అయినప్పుడు ఇలాగ 4 పీసులు అయితే షేప్ పట్టీలు వస్తాయి. ఫస్ట్ ఒరిజినల్కి అయితే ఒక షేప్ పట్టీని అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఒరిజినల్ రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకుని దానిపైన షేప్ బెల్ట్ అయితే పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. ఈ మెథడ్ అనేది బిగినర్స్కి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని లైనింగ్కి ఒరిజినల్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే షేప్ పట్టి ఫ్రంట్ సైడ్ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. బిగినర్స్ కోసమే ఈ వీడియో అండి. ఆల్రెడీ మిషన్ వచ్చేసిన వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్పట్లేదు, ఓన్లీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అలాగే రెండవ సైడ్ షేప్ పట్టిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు షేప్ పట్టీస్ 2 ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్స్ 2 ఆపోజిట్ సైడ్లో వచ్చే విధంగా చూసుకుని షేప్ పట్టీని అయితే ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలి. ఈ లోడింగ్ మెథడ్ అనేది పీసులు ఎక్కువగా వచ్చే క్లాత్స్కి అయితే చాలా బాగుంటుందండి. పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఈ మెథడ్లో స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా షేప్ పట్టిని జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత షేప్ పట్టిని అయితే స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, 2 సమానంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక దానిపైన ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఉన్నాయి లేదు చూసుకోవాలి. అదే ఫ్రంట్ సైడ్ చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి మనం స్టిచ్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి. ఫస్ట్ అయితే ఈ షేప్ పట్టి స్టిచ్ చేయడం కోసము మనం షేప్ పట్టి స్టిఫ్నెస్ కోసం క్లాత్ అనేది పెడతాం కదా, ఆ క్లాత్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలండి. దానిపైన ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన షేప్ పట్టి లైనింగ్ పీస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకి క్లాత్ రివర్స్ చేసిన తర్వాత షేప్ పట్టి లోపలికి లైనింగ్ లోపలికి పెట్టి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ ముడతలు లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం 2 సైడ్స్ కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత షేప్ పట్టీకి సమానంగా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు లైనింగ్ని లోపల వైపు మడత పెట్టి ఎడ్జికి స్టిచ్ వేసుకోవాలనుకుంటే ఎడ్జికి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ బయటికి స్టిచ్ కనబడకుండా చూపిస్తున్నాను కాబట్టి ఫస్టే లైనింగ్కి సమానంగా ఒరిజినల్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా సెపరేట్ చేసి ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే 2 ఎడ్జెస్ కూడా సమానంగా ఉంటాయి. ఈ విధంగా కుట్టు కనబడకుండా స్టిచ్ చేయాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. కింద వైపు పైన వైపు కూడా మనకి స్టిచ్ అనేది బయటికి కనబడదు అనమాట. లేదు మాకు కింద కూడా స్టిచ్ కావాలంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైనింగ్ని ఒరిజినల్ని ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి వచ్చింది కదా, అటే వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కూడా షేప్ పట్టి మనం ఫ్రంట్ వచ్చే విధంగా ఉక్స్ పట్టి వైపు వచ్చే విధంగా కటింగ్ పెట్టుకుంటాం కదా, 2 కూడా ఒకటే సైడ్కి ఉండేలా పెట్టుకుని ఒరిజినల్స్ 2 కూడా ఒకటే వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒక 40 స్టిచ్ చేసిన తర్వాత రెండవ సైడ్ షేప్ పట్టిని కూడా ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ డాట్ అనేది పాదం వైపుకు ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. మనకి డాట్ సమానంగా ఉండాలి. అలాగే షేప్ పట్టీస్ 2 కూడా సమానంగా ఉండాలి. ఒకవేళ డాట్ ఎక్కువ తక్కువ అయితే డాట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ షేప్ పట్టి దగ్గర కుట్టు అటు ఇటు అయితే షేప్ పట్టి దగ్గర స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఒకదానికి ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే షేప్ పట్టి దగ్గర మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు 2 కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మనం మెజర్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగా లోపలికి రోల్ చేసుకుంటూ లైనింగ్ వైపు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ని అంతా కూడా దగ్గరికి ఇలా రోల్ చేసేసుకుని ఈ లైనింగ్ ఎడ్జ్ వచ్చేసి ఇలాగా మనం ముందు షేప్ పట్టి జాయిన్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి వచ్చే విధంగా పెట్టేసుకుని మనం మార్జిన్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ మీరు మార్జిన్ అనేది 1/4 ఇంచ్ పెట్టుకుంటే మీరు ఖర్చు అనేది 1/4 ఇంచ్ పెట్టుకుంటే 1/4 ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా షేప్ పట్టీస్ దగ్గర వాటి దగ్గర ఖర్చు అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్కి డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర కుట్టు అనేది విడిపోతూ ఉంటుంది అనమాట. అలా విడిపోకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ ఖర్చు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకుని దీన్ని ఇలాగా బయటకు అయితే ఓపెన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇదే విధంగా 2 వైపులా కూడా ఓపెన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, మనకి స్టిచ్ అనేది బయటకు కనబడదు అనమాట.
చాలా నీట్గా ఉంటుంది. మీకు ఫినిషింగ్ బాగా రావాలంటే ఈ మెథడ్లో స్టిచ్ చేయండి. కొంతమంది పైనుంచి కూడా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేస్తూ ఉంటారు. అదైతే ఈజీగా ఉంటుంది. సింపుల్గా అయిపోవాలి, ఈజీగా కావాలంటే ఆ మెథడ్ అయితే ట్రై చేయొచ్చు. మనకి ఫినిషింగ్ ఇలా బొటిక్ స్టైల్లో రావాలి, చాలా నీట్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడైతే వీటికి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టి దగ్గర స్టిచ్ కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చండి. స్టిచ్ కనబడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పిన విధంగా స్టిచ్ చేసేసుకుని ఇక్కడ ఎడ్జ్లో స్టిచ్ వేయకుండా ఉంటే సరిపోతుంది. లేదు మాకు స్టిచ్ కావాలనుకున్నప్పుడు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడం కోసం అయితే ఇలా స్టిచ్ చేసి చూపించాను. మీరు ఈ స్టిచ్ కావాలంటే షేప్ పట్టి రెడీ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. రెడీ చేసుకున్నప్పుడు వేసేసుకుని షేప్ పట్టి రెడీ చేసుకున్నప్పుడు కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకుని మిగిలిన ప్రాసెస్ అంతా ముందు చెప్పిన విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉక్స్ పట్టి అనేది మెజర్మెంట్ బ్లౌజ్కి ఎటువైపు వద్దో అటువైపు స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ తీసుకుని 1.5 ఇంచ్ వెడల్తో లైనింగ్ పీస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. అలాగే మధ్యలో ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకుంటే ఉక్స్ పట్టి లోపల వైపుకి టర్న్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే కాజా పట్టి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నెక్ అనేది కొంచెం ఇలాగా రౌండ్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి లోపల వైపు స్టిచ్ చేస్తాం కాబట్టి రౌండ్ తగ్గినట్టుగా ఉంటుంది. అందుకని కొంచెం ఒక 1/2 ఇంచు అలాగా లోపల వైపుకి కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో స్టిచ్ చేస్తారు. మీకు ఏ మెథడ్ అలవాటు అయితే ఆ మెథడ్లో స్టిచ్ చేయండి. ఈ కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ కూడా పెట్టి స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని 1 ఇంచు వెడల్పు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఉక్స్ పట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, కాజా పట్టి వచ్చేసి బయట వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది. నా దగ్గరికి కొన్ని బ్లౌజెస్ వస్తాయి అన్నమాట, ఆది బ్లౌజులు. అవి వచ్చినప్పుడు చూస్తే కాజా పట్టి కూడా లోపల వైపుకే స్టిచ్ చేసి ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం కాజా పట్టి అనేది బయటికి స్టిచ్ చేసుకోవాలి, ఉక్స్ పట్టి లోపల వైపు స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా లోడింగ్ మెథడ్లో షేప్ పట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే పీసులు వచ్చే క్లాతులు కూడా మనకి నీట్గా ఉంటాయండి. పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. షేప్ పట్టి కూడా చాలా నీట్గా వస్తుంది. సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.